వీటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రదోషనంది సేవా ఉత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్తో అస్వస్థత. పరిశీలించిన శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, కూటమి నేతలు. తిరుచానూరు మాడవీధుల్లో బంగారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేసిన శ్రీకృష్ణ స్వామి. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. దక్షిణ కైలాసంలో ప్రదోషనంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. దీన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వరాల ఉత్సవమూర్తులను ప్రదోషనందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్మరణ నడుమ వైభవంగా జరిపించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పురస్కరించుకొని ప్రదోషనంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోషనంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోషనంది మూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రవక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మరియు కూటమి నాయకులు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించవలసిందిగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి డాక్టర్లకు ఆదేశించారు. శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మరియు కూటమి నాయకులు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించవలసిందిగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి డాక్టర్లకు ఆదేశించారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం తినడంతో ఫుడ్ పాయిజన్. విద్యార్థులకు ఎవరికి ఎటువంటి విషయ పరిస్థితి లేదని, విద్యార్థులందరూ బాగానే ఉన్నారని, విద్యార్థులకు మెరుగైన వైద్యం ఇప్పించి వారిని క్షేమంగా హాస్టల్కు పంపిస్తామని ఆయన తెలియజేశారు. హాస్టల్ వార్డెన్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మేడం చెప్తాను, రిపోర్ట్ చేస్తున్నాను. నేను తిన్నాను సార్ 50 మంది ఉండాలి హాస్పిటల్. క్యాన్లో పెట్టి
నాకు వచ్చింది కదా తినకూర అంటే ఈవేళ శ్రీకాళహస్తి పట్టణంలోని 31వ వార్డు నందు గల బీసీ హాస్టల్ నందు కొంతమంది పిల్లలు అల్పాహారం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 16 మంది పిల్లలకి స్టమక్ పెయిన్, వామిటింగ్స్ రావడం జరిగింది. వాళ్ళని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. పూర్తిగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళని ఇంకా 1 గంట వరకు అబ్జర్వ్లో పెట్టి వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. మరి పిల్లల్ని అడగటం ఏంటి విషయం, ఎందుకు వచ్చింది ఫుడ్ పాయిజన్ అంటే, మార్నింగ్ ఇడ్లీ తిన్నాము, దానివల్ల మాకు కడుపు నొప్పి వచ్చింది అని చెప్పడం జరిగింది. అందులో కొంతమంది పిల్లలకి దాదాపు 16 మంది పిల్లలకి ఆ విధంగా జరగడం జరిగింది. నిన్న కూడా వాళ్ళు చికెన్ బిర్యానీ తినడం అనేది డాక్టర్లు కూడా చెప్తున్నారు, అది మైల్డ్ స్టమక్ పెయిన్ అనేసి చెప్పడం జరిగింది. కాబట్టి దానికి పూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంగా అయ్యే వరకు మేమంతా ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పచెప్పే బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే వార్డెన్ పైన కూడా తగ్గ చర్యలు కూడా తీసుకోవాల్సిందని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి హాస్టల్ వార్డెన్ కూడా అడగటం జరిగింది. హాస్టల్ వార్డెనేమో నిన్నే పిండి రుబ్బాము, నిన్న పిండి వాడినాము అనేసి కూడా చెప్పడం జరిగింది. కానీ పిల్లలేమో శుక్రవారం తయారు చేసిన పిండి పెట్టడం వల్లే మాకు ఈ విధంగా జరగడం అనేది కూడా చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ పిల్లలందరూ కూడా చాలా సంపూర్ణమైన ఆరోగ్యంతో కూలుకోవాలని, వాటిని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేసి వాళ్ళని తల్లిదండ్రులకు ఒప్పచెప్పడం అనేది కూడా చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు వచ్చినారు, మా పార్టీ క్యాడర్ వచ్చింది, ప్రతి ఒక్కరు దగ్గరుండి వాళ్ళ సహసహకారాలు అందిస్తున్నామని కూడా తెలియపరుస్తున్నాం. నేడు అనగా 24వ తారీఖు 6వ నెల 2025వ తారీఖున ఇక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఇచ్చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఒక బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందని వచ్చి 16 మందిని అడ్మిట్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ మన డాక్టర్లు కానీ మెడికల్ ఆఫీసర్లు కానీ చెప్తారు ఏంటంటే అది మైల్డ్ ఫుడ్ పాయిజన్స్, ఇట్ వోంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక మనిషికి పొద్దుటి ఇడ్లీ పెట్టడం వల్ల ఒక 16 మందికి పుల్లగా అనిపించడం వల్ల వామిటింగ్ అయిందంటున్నారు. వాళ్ళు ఎదుటిగా ఏమీ తినకుండానే ఇడ్లీ తింటే కొంచెం ఒకవేళ అది పుల్లగా ఉంటే చిన్న వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో దీనివల్ల ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరిగింది. సో ప్రజెంట్ ఇక్కడ హాస్టల్ వార్డెన్ అయితే వెంకటేశ్వర్లు మరి అక్కడ కుక్కుని కూడా అడగడం జరిగింది. ప్రతి శనివారం మరియు మంగళవారం ఒకటే ఇడ్లీ విత్ పుట్నాలు చట్నీ పెడతారంట. సో అది ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళు హాస్టల్లో ఉండే పిల్లలు ఏం చెప్తున్నారంటే శనివారం పెట్టిందే పిండి మళ్ళీ పెట్టేశారంటే. కాకపోతే ఇక్కడ మా హాస్టల్ వార్డెన్ కానీ వీళ్ళు కానీ 20 మందికి శనివారం చేస్తాము, ఈరోజు 60 మంది వచ్చారు, ఎలా పెట్టామంటే సో అది కూడా లాజికల్గా వర్కౌట్ అయింది. కాబట్టి వీళ్ళు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నా సరే బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటారు. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వ PMFM పథకం సత్ఫలితాన్ని అందిస్తుంది. దీనిని వినియోగించుకొని ఎంతోమంది పేద మహిళలు చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. కోమతి అనే గృహిణితో పాటు మరికొందరు మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని బంగారమ్మ గుడి కాలనీలో ఉన్న గోమతి అనే గృహిణి మహిళా సాధికారిత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMFM ఈ పథకం ద్వారా లబ్ధి పొంది నేడు చిన్నపాటి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని ఆ కుటీర పరిశ్రమలు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కావాల్సిన తినుబండారాలు తయారు చేస్తూ వాటిని అమ్ముకుంటూ తద్వారా నెలకు 25,000 రూపాయలు ఆదాయం పొందుతూ జీవనం సాగిస్తోంది. PMFM ఈ పథకం ద్వారా తాను ఏ విధంగా లబ్ధి పొందిందో గోమతి మాట్లాడుతూ, తాను పొదుపు సంఘం నందు బాలాజీ గ్రూప్ అనే సంఘంలో సభ్యురాలుగా ఉండేదానినని, కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారితకై ప్రవేశపెడుతున్న పథకాలను తద్వారా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందాలో తమ ఆర్పీ మేడం తనకు తెలియజేయడంతో తాను PMFM ఈ పథకాన్ని అప్లికేషన్ పెట్టుకోవడంతో
తనకు 35% సబ్సిడీతో 5 లక్షల రూపాయల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ 5 లక్షల రూపాయలతో తాను చిన్నపాటి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అందులో తినుబండారాలను తయారు చేస్తూ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కావలసిన ఆర్డర్లు తనకు రావడంతో నేడు చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ నెలకు 25,000 రూపాయల ఆదాయాన్ని సంపాదించుకుంటూ తాను జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకుంటున్నానని, మహిళా అభ్యున్నతే లక్ష్యంగా మహిళలు అనేక పథకాలతో అభివృద్ధి పరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి మోదీకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. చేసుకోవడం వల్ల నేను నలుగురికి ఉపాధి కూడా కలిగించుకున్నాను. స్కీమ్ మాకు అందించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంతకైనా దృష్టిలో పెట్టుకుంటా మోడీ అంటే చెప్తాను సార్ చక్కని. మిషన్ దగ్గర నా పేరు గోమతి. నేను మహిళా మండలి సభ్యురాలని. ఆర్పి మేడం గారు PMFM లోన్ గురించి చెప్పారు. మాకు లోన్ కూడా అప్లై చేశాము. లోన్ శాంక్షన్ అయింది. 5 లక్షల లోను, 35% డిస్కౌంట్, ఇది సబ్సిడీ. మేము చిన్నదిగా కుటీర పరిశ్రమ జరుపుతున్నాము. మామూలుగా పబ్బిళ్ళలు, నిప్పట్లు, మురుకులు, చిప్స్ అన్ని వేసి నా వల్ల ఒక నలుగురికి జీవనాధారం ఇస్తా ఉన్నాను. అది నాకు నమస్తే. సీఎం మోడీ గారు నలుగురు పని ఇప్పించాను. కుటీర పరిశ్రమ జరుపుకుంటున్నాను. మోడీ గారు శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం యథావిధిగా హాస్టల్లో టిఫిన్ చేసి పాఠశాలకు వెళ్లడంతో అక్కడ వాంతులు అయ్యాయి. అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్ విద్యార్థులను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. శుక్రవారం చేసిన పిండితో ఇడ్లీలు చేయడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు
అదే మేడం చెప్తాను రిపోర్ట్ చేస్తున్నారు నేను తిన్నాను సార్ 50 మంది ఉండాలి హాస్పిటల్ మురళి సార్ ఏం చెప్పారు నెక్స్ట్ ఎవరు క్యారెట్ శాంతి ఏ ఊరు అడ్రస్ చెప్తానా ఏం ప్రేమ్ మీ నాన్నగారి పేరేంటి 14 మీది ఏ గ్రామం ఏ ఊరు మీది సరే సారా సౌరంగ స్కూల్ సంస్కృత పాఠశాల శుక్రవారం పిండి దమ్మించుకొని వచ్చి అది అట్టే ఉండిచ్చి శనివారం పెట్టారు సోమవారం పెట్టారు మా వాంతిలో కడుపు నొప్పి చట్నీ దాంట్లో వేసిన ఇడ్లీ చట్నీ బాగానే ఉంది కడుపు నొప్పి ఎక్కువ చేసింది
ఎంతమంది? 13 మంది. ఇడ్లీ పుల్లగా ఉందా? బాగుంది. ఎట్లుంది? పుల్లగానే వాడాలి. సార్ చెప్పా వాడడానికి? చెప్పాం. ఏం చెప్పాడు సార్? సార్ ఏం చెప్పలా. బాలుర వసతి గృహం నూతనంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ హాస్టల్ పాపానాయుడుపేటలో ఉండింది. పాపానాయుడుపేటలో ఉన్నటువంటి హాస్టల్లో ఆ రోజు ఇదే వార్డును అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అక్కడ హాస్టల్లో సక్రమైన ఫుడ్ అందించడం లేదని, సక్రమంగా మౌలిక సదుపాయాలు కల్పించడం లేదనేసి వార్డెన్ గారు ఏర్పాటుకు పంపించి ఆ హాస్టల్ను క్లోజ్ చేసినారు. అక్కడ ఖాళీగా 2 సంవత్సరాలుగా ఇదే హాస్టల్ పాపానాయుడుపేటలో ఖాళీగా ఉన్నింది. ఆ తర్వాత శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ హాస్టల్ను కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లేదు, ఇక్కడికి తీసుకురావాలనేసి పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చిన పోయిన సంవత్సరం ఈ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ ఏర్పాడు, రేణిగుంట ఈ 2 హాస్టల్లో ఈయన విధులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. హాస్టల్ వార్డెన్ గారు విధుల్లో ఉన్నాడు, పర్సనల్ వ్యాపారాలు చేసుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రారంభించినటువంటి బీసీ హాస్టల్లో ఇన్ఛార్జ్గా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా ఆయన వ్యాపారాలు చూసుకుంటూ ఈరోజు శుక్రవారం తంపించుకొచ్చినటువంటి పిండిని ఈరోజు మంగళవారం రోజు ఈరోజు విద్యార్థులకు పెట్టడం వల్ల ఈరోజు 13 మంది విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగటం జరిగింది. అయితే అక్కడ ఈ పిండి నిల్వ ఉంచడం వల్లనే ఈరోజు జరిగింది. అక్కడ ఉన్నటువంటి వర్కర్లు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే విద్యార్థులకు ఈరోజు 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఎందుకంటే శుక్రవారం రోజు ఆ పిండిని ఇడ్లీ పిండి తంపించుకొని వచ్చి అక్కడ నిల్వ చేసి ఈరోజు మంగళవారం విద్యార్థులకు అక్కడ ఇడ్లీ చేసి పెట్టడం జరిగింది. ఆ ఇడ్లీ చేసిన దానివల్ల ఈరోజు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే గతంలో కూడా ఇటువంటి నిర్వాహాలు ఎక్కువగా ఈ వార్డెన్ దృష్టిలో ఉన్నాయి. అయితే రాజకీయ బలం అదేవిధంగా అధికారుల బలం ఉన్నటువంటి వార్డెన్ గారు కాబట్టి ఇతన్ని ఎక్కడికాడ ఏమీ ఎవరు చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఏర్పేట హాస్టల్లో వార్డెన్ అక్కడ ఏం చేయలేని పరిస్థితి. రేణుగుంట హాస్టల్లో వార్డెన్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అక్కడ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ 2 హాస్టల్ కాకుండా 3వ హాస్టల్ని తీసుకొని వచ్చి ఈరోజు శ్రీకాళహస్తిలో ఈరోజు పెట్టడం వల్ల ఇలాంటి సమస్య వస్తూ ఉంది. కాబట్టి వెంటనే హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయాలనేసి విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తొట్టంబేడు మండలంలోని చిన్న సింగమాల గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురుకులపాలెం పాఠశాలలో విలీనం చేయవద్దని మంగళవారం తల్లిదండ్రులు తమ పిల్లలతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమకు తమ పాఠశాలలోనే చదువుకునే అవకాశం కల్పించాలని కోరుతూ 2, 3, 4 తరగతుల పిల్లలు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. మా బడి మాకు కావాలి అని విద్యార్థులు నినాదాలు చేశారు. గురుకులపాలెం గ్రామంలోని పాఠశాలకు వెళ్లడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని తల్లిదండ్రులు వాపోయారు. ఈ సందర్భంగా తల్లులు మాట్లాడుతూ రోజువారీ కూలి పనులు చేసుకునే తాము ఉదయాన్నే పనులకు వెళుతామని 3 కిలోమీటర్ దూరంలో ఉండే మరో పాఠశాలకు పంపాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 6 హైవేపై రోడ్డు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక అటువైపు శ్మశానాలు, మద్యం షాపులు ఉండడంతో తాగుబోతులు ఎక్కువగా ఉంటారని, వారి వల్ల ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపేది లేదని భీష్మించి కూర్చున్నారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించకుంటే తమ పిల్లలను ఇంటి దగ్గర చదివించుకుంటామన్నారు. పాఠశాల ఎక్కడ ఉందో అక్కడే కొనసాగించాలని కోరారు. నా పేరు శాంతి కుమారి. మాది చిన్న సింగమాల గ్రామము. మాకు ఈ స్కూల్ మాకు అన్ని వసతులు బాగున్నాయి సార్. మాకు వచ్చేసి నెక్స్ట్ ఆ స్కూల్కి పంపిస్తామని చెప్పిన గురించి మాకు ఆ స్కూల్ వద్దు సార్. మాకు మధ్యలో హైవే ఉంది, ఏటు కాలువ ఉంది, మళ్ళా శ్మశానం ఉంది. అక్కడికి ఆటోలో వెళ్తే మళ్ళీ ఏదైనా అయితే మాకు ఇబ్బంది సార్. పిల్లలకి చిన్న పిల్లలు సార్. మాకు అది వద్దు, మాకు నచ్చలేదు సార్. అది మా బడిలో మాకే కావాలి.
మా అబ్బాయి 3వ క్లాస్ సార్. ఇప్పుడు 3కి పోతాడు సార్. 2వ క్లాసు 3కి పోతాడు సార్. మాకు అది ఇష్టం లేదు సార్. చిన్న పిల్లోడు సార్. కాళ్ళు చేతులు ఇరిగి మళ్ళీ ఆటోలో పంపిస్తే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే మాకే కదా సార్ ఆ బాధ. అప్పుడు మీరంతా ఓదార్చారు కదా సార్. ఏదైనా జరిగిందంటే అప్పుడు మేమే కదా బాధపడాలి. అందుకని మేము ముందుగానే మా స్కూల్ మాకే కావాలని మేము అడుగుతున్నాం సార్. మాకు 5వ క్లాస్ దాకా మాకు ఈ స్కూల్ మాకు కావాలి సార్. మేము వేరే స్కూల్కి పంపించాం సార్. అందుకనేసి 10 రోజుల నుంచి స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకున్నాం సార్. చిన్న ఆడపిల్లకాయలు ఉన్నారు సార్. వాళ్ళకి ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, రేపులు మటర్లు అలాంటివన్నీ చేస్తున్నారు కదా సార్. చిన్న పిల్లని చూడకుండా రేప్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. అంత చిన్న పిల్లకాయలు మేము అంత దూరం పంపిస్తే మళ్ళీ ఏదైనా జరిగితే మేము బాధపడాలి కదా సార్ తల్లిదండ్రులుగా. అందుకనే అక్కడ దొంగతనాన్ని కానీ జరిగినాయి సార్. చైన్లు అవి తీసుకునే సార్. మేము ఆల్రెడీ పోలీస్ కేసు కానీ పెట్టున్నాం సార్ ఈ ఊరి గురించి. అవన్నీ జరగకుండా మేము ముందుగానే జాగ్రత్త పడి మా స్కూల్లో 5వ తరగతి దాకా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు వసంత. మా ఊరు చిన్న సింగమాల గ్రామం. ఈ గ్రామంలో స్కూల్ ఉండడం వల్ల చిన్న సింగమాల గ్రామం ఈ స్కూల్ ఉండడం వల్ల మాకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటే గురుకులపాలెం వెళ్ళమని చెప్తున్నారు. మా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు. 4th వరకు ఇక్కడ అయ్యింది. ఇప్పుడు 5th క్లాస్ లేదు, మీరు గురుకులపాలెం వెళ్ళాలి అని చెప్తా ఉన్నారు. అక్కడ రోడ్డు ప్రాబ్లం ఉంది. రోడ్డు శ్మశానం ఉంది. 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. ఆటోకి పంపించాలంటే వాళ్ళు 600 అడుగుతున్నారు. మేము ఆ విధంగా పంపించం అనేసి మా స్కూల్ మాకే కావాలని మేము అడుగుతున్నాం సార్. 5 దాకా ఇక్కడే ఉండాలని 5th క్లాస్ దాకా ఇక్కడే ఉండాలనేసి మా కోరిక సార్. శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఉదయం అల్పాహారం తీసుకున్న విద్యార్థులు అస్వస్థతకు లోనవడంతో 16 మంది విద్యార్థులను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న 16 మంది విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతి విద్యార్థి వద్దకు వెళ్లి తెలుసుకొని ఉదయం అల్పాహారం ఎందుకు పెట్టారు, ఏం పెట్టారు అని జరిగిందనే వివరాలను విద్యార్థుల ద్వారా తెలుసుకోవడం, ఉదయం వారికి అల్పాహారంగా పులిసిపోయిన ఇడ్లీ చట్నీ ఇచ్చారని చెప్పారు. దానివల్లే వారికి ఫుడ్ పాయిజన్ అయిందని వారు చెప్పడం జరిగింది. వారికి ధైర్యం చెప్పి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం, అదేవిధంగా వారికి మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా డాక్టర్లకు కోరిన రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డి దశరథాచారి, రాష్ట్ర వన్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, రాష్ట్ర బీసీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉమేష్ రావు, నియోజకవర్గ బీసీ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ శాల్యం రాజును తూలనాడటం ఆపాలని శ్రీకాళహస్తి పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాస్టర్ శాల్యం రాజు మహిళల అలంకారంపై చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, వాటికి అడ్డుకట్ట వేయాలని కోరారు. స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శ్రీకాళహస్తి పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పాస్టర్ శాల్యం రాజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యులకు సుపరిచితులని పాస్టర్ సుందరాజు గుర్తు చేశారు. ఆయన ఏనాడు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. అయినా ఆయన మహిళల అలంకారంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారని వాపోయారు. గత 12 సంవత్సరాలుగా దేశంలోని క్రైస్తవులపై మతపరమైన దాడులు జరుగుతుంటే మేధావులు ఎవరూ నోరు విప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్లో ఓ క్రిస్టియన్ మహిళను వ్యవస్థాపన చేసి అందరూ చూస్తుండగానే మర్మ అవయాలు కోసి హతమారిస్తే ఈ మేధావులు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. క్రైస్తవులంతా మంచి చెడుల మధ్య భక్తిని మాత్రమే బోధిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీలోగా శాల్యం రాజుపై దూషణలు ఆపుకుంటే క్రైస్తవులంతా దశల వారీ నిరసనలకు దిగుతారని హెచ్చరించారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పాస్టర్లు జీవమణి, ఆంబ్రోస్, రవి, డానీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అమ్మవారి సేవలో కుక్కే మఠం పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ ఎరిగిన వారము, గ్రంథాలను చదివిన వారం, పరిశీలన చేసిన వారం, 10 మందికి సత్యాన్ని బోధిస్తుండే వారం కాబట్టి మాకు తెలిసినంత మట్టుకు బైబిల్ ఎవరిని కించపరచడం కానీ, దూషించడం కానీ, విమర్శించడం కానీ ఎప్పుడు లేదు. చెడు అక్కడ ఎదురుగా ఉంది, చెడునే చెప్పాలి, దాన్ని మంచిని మంచి అని చెప్పాలి. ఈ 2 నడుమ మేము భక్తిని ప్రబోధించాలి. భక్తిని ప్రబోధించేటప్పుడు చెడునే చెప్పాలి. పురాణమైన ఇంకొక వేదమైన ఏ మత గ్రంథమైనా కూడా చెడుని విసర్జించి మంచిని తీసుకున్నామనే దాని దగ్గర వ్యతిరేకంగా మాట్లాడారని మహిళలు ప్రియులారా మీరు బాగా గుర్తుపెట్టుకుంటే
ఈ మధ్య ఒక చిన్న బాలికని 9వ తరగతి చదివే బాలికని 14 మంది అనేక దినములు పాడు చేస్తే ఆ చిన్నారి బాలికకు ఎవరు తోడుగా లేరు. మీరందరూ ఛానల్లో చూశారు. నెల దాటిపోతుంది, ప్రభుత్వం పట్టించుకోవాలా. మహిళా జీవితం కలిగి ఉండేటటువంటి స్త్రీ జాతికి చెందిన వారు ఆ బిడ్డ పక్షాన ఎవ్వరూ మాట్లాడలేదు. మహిళలే కదా, ఎవరో మహిళలకు అన్యాయం జరిగింది అనడంలో తప్పు కాదు. న్యాయం కోసం కోరాలి. న్యాయస్థానాన్ని మీరు నోటితో ప్రయోగిస్తూ ఒక్కొక్క ఛానల్ ముందు కూర్చొని క్రైస్తవ్యాన్ని దూషించడంలో ఇది ధర్మమా? తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతి శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో హరినాథ్నాథ్, సూపరింటెండెంట్ ప్రసాద్, విఐ రాము అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణ స్వామివారు గురువారం సాయంత్రం బంగారు తిరుచుపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి తీరువీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్, విఐ రాము, ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బారాయుడు, సుభాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్ పరామర్శ పేరుతో బల ప్రదర్శన నిర్వహించారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ప్రజల ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని విమర్శించారు. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందితే కనీసం పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ పరామర్శ పేరుతో బల ప్రదర్శన నిర్వహించారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ప్రజల ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని విమర్శించారు. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందితే కనీసం పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. కనీసం సింగయ్యను ఆసుపత్రికి తరలించకుండా తన కార్యకర్తలతో జేజేలు కొట్టించుకోవడం జగన్కే సాధ్యమన్నారు. పొదిలి పర్యటనలో జగన్ పోలీసుల సూచనలను పాటించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక మృగంలా ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం కోడికత్తి, గులకరాయి, బాబాయి హత్యకు పాల్పడ్డారన్నారు. గంజాయి బ్యాచ్ చనిపోతే జగన్ పరామర్శకు వెళ్లడం విడ్డూరమని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు నవ్వుతున్నారని, జగన్ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని, ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల పరిపాలన చూసి జగన్ నేర్చుకోవాలని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నామని, వైసీపీ వారు విమర్శలు చేయడం తగ్గదని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ప్రజాప్రతినిధి తప్పు చేయలేదని, దమ్ముంటే భూమన నిరూపించాలని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి మద్యం షాపులకు పర్మిషన్లు ఇచ్చి కమిషన్లు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రొడ్యూసర్ ఎన్కే లోహిత్, తెలంగాణ ఎమ్మెల్సీ చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రదోషనంది సేవా ఉత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్తో అస్వస్థత. పరిశీలించిన శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, కూటమి నేతలు. తిరుచానూరు మాడవీధుల్లో బంగారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేసిన శ్రీకృష్ణ స్వామి. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.